అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు చిక్కుకొని భూమికి తిరిగి వచ్చిన ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అయ్యేలాగా ఉంది. వాళ్ళు చూడ్డానికి యాక్సిడెంటల్గా అక్కడ చిక్కుకున్నట్టు కనిపిస్తున్నా కానీ సీనియర్ వ్యోమగాములు కావడం వల్ల వాళ్ళు అక్కడున్న ప్రతి సమయాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటను కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం నాతో పాటు షార్ రిటైర్డ్ అసోసియేట్ డైరెక్టర్ శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు ముందుగా ఈ స్టార్ లైనర్లో, ఈ క్రూ డ్రాగన్లో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం సార్. సునీత విలియమ్స్, విల్మోర్ వాళ్ళిద్దరూ స్టార్ లైనర్ బోయింగ్ వాళ్ళు తయారు చేసినటువంటి స్పేస్ క్యాప్సూల్ ద్వారా స్టార్ లైనర్ని టెస్ట్ చేయటానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అనుసంధానింపబడి 8 రోజులు ఉన్న తర్వాత తిరిగి తీసుకురావటానికి ఏర్పరచుకున్నటువంటి ప్రయోగం. అసలు ఈ స్టార్ లైనర్ ఎవరిది అనుకుంటే బోయింగ్ వారిది. బోయింగ్ వారు అంతకుముందు 2 ప్రయోగాలు చేస్తున్నారు. ఒక స్టార్ లైనర్తో ఆర్బిటల్ డిస్టెన్స్ దాకా వెళ్ళి తిరిగి వచ్చారు. రెండో స్టార్ లైనర్తో మనుషులు లేకుండా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అనుసంధానమై తిరిగి వచ్చారు. మూడో దాంట్లో మనుషులను పంపాలని నిశ్చయించి సునీత విలియమ్స్ని, విల్మోర్ని పంపించారు జూన్ 5న. ప్రయోగం రాకెట్లో 1-2 సమస్యల వలన కొన్ని రోజులు వాయిదా పడింది. ఆ తర్వాత దిగ్విజయంగా ప్రయోగించారు. జూన్ 5, 2024 స్టార్ లైనర్ అనుసంధానానికి దగ్గరలో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక చిన్న ప్రాబ్లం తలెత్తింది. ఏంటండి అంటే అది హీలియం గ్యాస్ ఉంటుంది ప్రొపలెంట్ని ప్రెషరైజ్ చేయటానికి. దానికి ప్లంబింగ్స్ అంటే గొట్టాలు ఉంటాయి. ఆ గొట్టాల్లో చెమర్చినట్టుగా హీలియం లీక్, పెద్ద లీక్ కాదు, చెమర్చినట్టుగా. అలాగే రోల్ కంట్రోల్ చేయటానికి, యాటిట్యూడ్ కంట్రోల్ చేయటానికి, ఆల్టిట్యూడ్ కాదు యాటిట్యూడ్ కంట్రోల్ చేయటానికి రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్స్ అని ఉంటాయి. అవి 24 ఉంటాయి చుట్టూతా. ఆ 24లో 1-2 మొరాయిస్తున్నాయి. అప్పటికే అనుసంధానం చేద్దాం అనుకునేసరికి హీలియం గ్యాస్ చెమర్చటం, 1-2 థ్రస్టర్స్ మొరాయించటం, ఎలా అనుసంధానం చేద్దాం అనుకున్న ప్రయత్నంలో ఇవన్నీ చూశారు. చూసి అనుసంధానం చేసేప్పుడు అరగంట అనుకున్నది 40 నిమిషాలు అనుకున్నది గంటంబావు పైగా పట్టింది. ఎందుకంటే దగ్గరకు తీసుకురావాలి, అలైన్మెంట్ చూడాలి, ఏ ప్యాకింగ్ సెట్ అవ్వాలా, ఏమాత్రం తేడా ఉన్నా కూడా ఒకదానికొకటి ఖర్చుకోవు. అక్కడ శూన్యం ఉంటుంది, ఆ శూన్యం లోపలికి వెళ్ళకూడదు. హెర్మెటికల్లీ సీల్డ్ అంటారనమాట. వాక్యూమ్ లోపలికి వెళ్ళకూడదు. లోపల కృత్రిమ వాతావరణం ఉంటుంది. కాబట్టి అనుసంధానం చేసేప్పుడు అనుసంధానం అవ్వగానే సీల్ అయిపోవాలి ఆటోమేటిక్గా. అప్పుడు ఈ రెండిటి మధ్య ఒక డోరు ఈ క్రూ 9 వైపు ఉంటుంది, స్టార్ లైనర్ వైపు ఉంటుంది. ఇంకొక డోరు మన ISS స్పేస్ స్టేషన్ వైపు ఉంటుంది. ముందు ఇరుపక్షాలు రెడీ అయిపోయిన తర్వాత అనుసంధానం అయినాక హ్యాచ్ అంటారు. ఒకళ్ళు హ్యాచ్ తెరుస్తారు. ఈ హ్యాచ్ నుంచి, ఈ డోర్ దగ్గర నుంచి ఆ హ్యాచ్ దగ్గరికి కొన్ని మీటర్ల దూరం ఉంటుంది. అక్కడ కూడా ఈ యొక్క కృత్రిమ వాతావరణం న్యూట్రలైజ్ అవ్వాలి. అది అయినాక రెండో డోర్ తీస్తారు. అప్పుడు ఇంత పెద్ద అనుసంధానంలో ఇంత పెద్ద వ్యవస్థ ఉందన్నమాట. ఇవన్నీ కంప్యూటర్ పరిశీలిస్తూ ఉంటుంది. 10కి మించిన సెన్సార్లు ఉంటాయి. ఇటువైపు 10 ఉంటాయి, అటువైపు 10 ఉంటాయి. టోటల్గా 20 ఉంటాయి. పైన వ్యోమగాములు చూస్తుంటారు, కింద కంట్రోల్ సెంటర్లో ఎక్స్పర్ట్లు చూస్తుంటారు. వీళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది ఇదంతా. సో ఇది ఆటోమేటిక్ అయినా కూడా మాన్యువల్ పర్యవేక్షణ కూడా ఉంటుంది. అప్పుడే తెలుసు వీళ్ళకి కొంచెం ఇవేవో మొరాయిస్తున్నాయి. ఆ తర్వాత
ఈ నంబర్కి అధిగమించి ఇంక ఎక్కువ థ్రస్టర్స్ మొరాయిస్తే ఏం చేయాలి అని కొంచెం ఐడియా ఉంది. ఆ తర్వాత వాళ్ళు సునీత విలియమ్స్, విల్మోరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత క్రింద గ్రౌండ్ కంట్రోల్కి ఏం జరుగుతోందో చూడండి అని అప్పచెప్పారు. ఏం జరుగుతోందో చూడండి అంటే సిమ్యులేషన్ మోడ్లో స్టార్ లైనర్లో 24 థ్రస్టర్స్ అనుకున్నాయి ఒకదానికి తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కొంచెం స్విచ్ ఆన్ చేసి పనిచేస్తున్నాయో లేవో చూసుకుంటూ వచ్చారు. చూసుకుంటూ వస్తే 5-6 మొరాయిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. కొన్ని 24 ఉన్నా కూడా 24 అవసరం లేదు. సగం పైగా పనిచేస్తే చాలు కిందకి దిగి రావటానికి. కానీ ఆ పని చేసేప్పుడు దేనికన్నా సమస్య ఏర్పడితే రెండోది అందిపుచ్చుకోవాలి స్టాండ్ బై అనేది. మరి అందిపుచ్చుకునే వాటికి అన్నీ కలిపి మరి రెట్టింపు కావాలి కదా. అక్కడ రిలయబిలిటీ, హై రిలయబిలిటీ ఉండాలన్నమాట. 1 in 10⁻⁻6 అంటాం మనం. అంత రిలయబిలిటీ ఉండాలి. ఈ మొరాయించిన వాటితో లెక్కేస్తే ఆ రిలయబిలిటీ లేదు. కాబట్టి ఇది బాగైనాకే వీళ్ళని తీసుకురావాలి. వీళ్ళిద్దరూ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళారు. ఈ స్టార్ లైనర్కి సంబంధించి ప్రథమంగా ఏమి డెసిషన్ తీసుకున్నారంటే, మనం పూర్తిగా దీన్ని పరిశీలించి సేఫ్టీ మాన్యువల్ అని ఉంటుంది, భద్రతా ప్రమాణాలు, కుదురైన నియమాలు అంటాం మనం. ఆ కుదురైన నియమాలు ఆ సేఫ్టీ మాన్యువల్లో ఉన్న వాటి ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి, దాంట్లో 100 స్టెప్స్ ఉంటే 100 స్టెప్స్ పాస్ అవ్వాల్సిందే. 99 పాస్ అయినా కూడా ఒప్పుకోరు, 100 పాస్ అవ్వాలి. సో దానికి 2 నెలలు టైం ఇద్దాము, బాగు చేసినాక వీళ్ళని తీసుకొద్దామని ఆగస్టు దాకా టైం ఇచ్చారు. అసలు సునీత విలియమ్స్, విల్మోర్ వెళ్ళకముందే క్రూ9 4 క్రూతో స్టార్ట్ చేయాలని స్పేస్ ఎక్స్, నాసా వాళ్ళు డిసైడ్ చేశారు. అంతకుముందే డిసైడ్ చేశారు. ఎందుకంటే క్రింద ఈ వ్యవస్థలన్నీ రెడీ అయిపోయి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఒక క్యాప్సూల్ పంపాలి అంటే 3 నెలల ప్రయత్నం కింద. అన్ని కాంపోనెంట్ సబ్సిస్టమ్స్ అన్నీ పోగేసుకోవాలి, ఒకదానికొకటి అసెంబుల్ చేసుకోవాలి, టెస్ట్ చేయాలి, టెస్ట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇంకొకటి అసెంబుల్ చేయాలి. అలా వస్తుంది ప్రక్రియ. అది ముందు నుంచే ఉంది అక్కడ. సునీత విలియమ్స్ కోసం క్రూ9 పంపలేదు, అది అలాగూ ప్రయత్నంలో ఉంది. ఆగస్టులో బోయింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఏమండి మీరు బాగు చేయాలని బాగు చేసాము, ఏదో ఒక్కటి తప్ప, మీరు గనక మీరంటే అక్కడ నాసా వాళ్ళు గనక మనకు క్లియరెన్స్ ఇస్తే మనం వీళ్ళిద్దరిని తీసుకురావచ్చు అని నాసా వాళ్ళకి బాగు చేసినాక స్టార్ లైనర్ని అప్పచెప్పారు. వాళ్ళు వాళ్ళ క్వాలిటీ టీంతో పరిశీలించి భద్రతా ప్రమాణాలు ఇందాక అనుకున్నాం కదా, దాంట్లో కొన్ని మీట్ అవ్వలేదు. ఆ మీట్ అవునప్పుడు తీసుకురావటంలో ప్రమాదం ఉంది కాబట్టి, అంతకుముందే కొన్ని ప్రమాదాలు చవి చూసున్నారు కాబట్టి వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు నాసా వాళ్ళు స్పేస్ ఎక్స్ వాళ్ళని సంప్రదించి వీళ్ళిద్దరూ అక్కడ ఉండిపోయారు కాబట్టి తీసుకురావాలి అని వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తే, అప్పుడు బయలుదేరే 4 2 విత్డ్రా చేయించి 2 సీట్లు ఖాళీగా పెట్టి ఆ నిక్ అనే ఆయన, అలెగ్జాండర్ అనే ఒక రష్యన్, ఒక అమెరికన్, వాళ్ళిద్దరిని మాత్రమే ఉంచి ఆ 2 సీట్లు ఎంటీగా క్రూ9 పంపించారు. ఎప్పుడైనా ఒక క్యాప్సూల్ పంపిస్తున్నామంటే ఎన్నో కోట్ల డాలరు దాని మీద ఖర్చు చేస్తారు. ఎందుకు ఖర్చు చేస్తారంటే దాంట్లో 30కి మించి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. మనుషులను అయితే తగ్గించారు కానీ ఎక్స్పెరిమెంట్స్ తగ్గించరు కదా. ఆ ఎక్స్పెరిమెంట్స్ అక్కడికి వెళ్ళినాక మొదలు పెట్టాము అంటే కనీసం ఆ రిజల్ట్ రావడానికి 2 నెలలు పడుతుంది. ఉదాహరణకి అల్ట్రావైలెట్ రేస్ ఒక 2 నెలల పాటు సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో ఎంత మోతాదు వస్తుంది, రోజువారీ మోతాదులో చేంజ్ ఉంటుందా అని కనుక్కోవాలి అంటే మరి ఆ 2 నెలలు అక్కడ ఉండాల్సిందే కదా. మధ్యలో అది విరమించేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ అనుకున్న రిజల్ట్ రాదు. సో దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి 2 నెలలు వ్యవధి పడుతుంది. ఆ వ్యవధి పట్టినప్పుడు మరి వీళ్ళంతా అక్కడ ఉండాల్సిందే. కాకపోతే విల్మోర్కి స్టార్ లైనర్ సూట్ ఒకటే ఉంది. ఆయన దీంట్లో రావాలి అంటే క్రూ9లో డ్రాగన్లో రావాలంటే ఇంకో స్పేస్ సూట్ లేదు.
సునీత విలియమ్స్కి అంతకుముందు వెళ్ళినప్పుడు స్పేస్ సూట్ ఉంది, కానీ ఆ చైర్స్ వాళ్ళకి కాన్ఫిగర్ చేయాలా, దాన్ని కస్టమైజేషన్ అంటారు. కస్టమైజ్ చేయాలా, వీళ్ళు స్పేస్ సూట్ వేసుకోవాలా, క్రూ నైన్లో కూర్చోవాలా, స్పేస్ సూట్లో క్రూ నైన్లో ఉన్న ఆరోగ్యానికి సంబంధించింది కానీ కృత్రిమ వాతావరణానికి సంబంధించిన కానీ కనెక్షన్లు అన్నీ క్రూ నైన్ సూట్కి మనం బిగించాలా. అప్పుడు ప్రెషర్, ఇంటర్నల్ ప్రెషర్ కానివ్వండి, కృత్రిమ వాతావరణం కానివ్వండి, ఆరోగ్య పరికరాలకు సంబంధించిన డేటా అంతా కానివ్వండి ఒక కంప్యూటర్కి వస్తుంది. అవన్నీ చెక్ చేసుకోవాలి. సో అంతకుముందు స్టార్ లైనర్లో ఇది స్టార్ లైనర్ ఎలా పయనిస్తోంది అనేది వాళ్ళకి డిస్ప్లేస్ ఉంటాయి. మనకి ఎయిర్క్రాఫ్ట్లో పైలట్కి డిస్ప్లే ఉన్నట్టు స్టార్ లైనర్ డిస్ప్లేస్ వేరు, డ్రాగన్ డిస్ప్లేస్ వేరు. దానికి ఫెమిలియారిటీ కావాలి. ఇప్పుడు స్పీడ్ ఉందనుకోండి, ఎంత స్పీడ్లో వెళుతుందంటే వాళ్ళు వేరే మూలలో చూపిస్తారు, డ్రాగన్లో వేరే చోట ఉండొచ్చు. ఫెమిలియారిటీ కావాలి, ఏదన్నా మార్చుకోవాలంటే చూడాలి. అలాగే వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ క్రూ క్యాప్సుల్లో కొన్ని అత్యవసరమైన పదార్థాలు కావాల్సి ఉంటాయి. ఉదాహరణకి నీళ్లు తాగాలనిపించింది అనుకోండి, అందుబాటులో ఉండాలి. స్టార్ లైనర్లో ఒక పక్క పెట్టి ఉండొచ్చు, వీళ్ళకి ఇంకో పక్క ఉండొచ్చు. వీటన్నిటికి ఫెమిలియారిటీ ఉండాలి. ఇవన్నీ ఒకసారి సిమ్యులేటెడ్గా చేసుకోవాలి, అవసరం ఉన్నట్టుగా, అవసరం ఉన్నా లేకపోయినా బయలుదేరే ముందు. క్రూనైన అనుసంధానం అయిన తర్వాత వీళ్ళన్నీ చేశారు అక్కడికి వెళ్ళి. దాంట్లో అంతా ఫెమిలియారిటీ. ముఖ్యంగా సునీత విలియమ్స్ గనక చూసినట్టయితే ఆమెకు ఉన్న ఫెమిలియారిటీ ఎవరికీ లేదు. ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళటానికి ముందు ఆమె దాదాపు 300 గంటలు స్పేస్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో ఎన్ని వెహికల్స్లో వెళ్ళింది ఆవిడ? స్పేస్ షటిల్ డిస్కవరీలో వెళ్ళింది, సూయేజ్లో వెళ్ళింది, మళ్ళీ స్టార్ లైనర్లో వచ్చింది, క్రూ నైన్లో రిటర్న్ అయింది, డ్రాగన్. ఇంత అనుభవం, ఇన్ని స్పేస్ వాహనాల్లో వెళ్ళటం అనేది ఆవిడకే చెల్లింది, వరల్డ్ రికార్డ్. గ్రేట్ సార్. ఇంకెవరికి లేదు. అలాంటి ఆవిడ ఊరికినే అవగాహన చేసుకోకూడదు చెప్పంగానే. అలాగే విల్మోర్ కూడా ఇది రెండోసారి, ఆయనకి మొదటిసారి కాదు. అందుకే స్టార్ లైనర్స్ వారు అనుభవజ్ఞులైన వాళ్ళని ఎన్నుకున్నారు. ఇలాంటి అవాంతరాలు వచ్చినా కంగారు పడకూడదు. వాళ్ళు కాబట్టి అసలు ఈ 9 months ఇంత స్టేబుల్ గా ఉండగలిగారు. మీరే చెప్పారు ఆన్సర్. నిజం సో సార్. కాబట్టి ఇంత ఉంటుంది, ఇంత ప్రిపరేషన్ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు 8 రోజుల లోపల తీసుకురానప్పటికీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. క్రూనైనా పంపిస్తున్నారు, 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఇవాళ కాకపోతే రేపు వెళతాం. అలాగే వాళ్ళ కార్గో సప్లైస్ ఉంటాయి. వాళ్ళు ఏమైనా ఆహార పదార్థాలు సరిపోతే కార్గో సపరేట్గా ఉంటాయి సప్లైస్. అవి క్రూనైన్ వాటికి సంబంధం లేదు. కార్గో సప్లైస్ వాహనాలు సపరేట్గా ఉన్నాయి. వాటి పేరు సిగ్నస్, ప్రోగ్రెస్. అవి పీరియాడిక్గా తిరుగుతూనే ఉంటాయి. పైనుంచి ఆర్డర్ చేస్తే వీళ్ళు ఎప్పుడైతే ఈ కార్గో సప్లైస్ పంపించాలనుకున్నారో వాళ్ళకి కావాల్సినవి పంపిస్తారు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇబ్బందుల్లో ఏంటంటే ఇన్ని రోజులు అక్కడ ఉండటం, మేనేజ్ చేయటం అనేది వాళ్ళు ఫంక్షనల్గా డిసైడ్ చేసుకోవాలి. అదొక్కటే. అనుభవం గడించిన వాళ్ళు, ఏం చేయాలో తెలిసిన వాళ్ళు, స్టార్ లైనర్ గురించి తెలిసిన వాళ్ళు, క్రూ నైన్ అనుసంధానం అవ్వగానే దాని గురించి కూడా తెలుసుకున్నారు. సీనియర్స్ కాబట్టి ఈ సిచ్యువేషన్ ని చక్కగా హ్యాండిల్ చేశారని చెప్పుకోవాలి. మరి దీని ద్వారా నాసా సాధించిన విజయాలు ఏంటి సార్? ఒకటి ముఖ్యంగా చెప్పాలి అంటే, నాసా వాళ్ళు గుణపాఠం తర్వాత గుణపాఠం అనకూడదు, లెసన్స్ ఆఫ్టర్ లెసన్స్ దే హావ్ లెర్న్డ్. ఉదాహరణకి కల్పనా చావ్లా తర్వాత ఉష్ణ కవచం, సిరమిక్ టైల్స్ వాడేవారు. ఆ టైల్స్కి ఏదైనా క్రాక్ ఉంటే ఆ క్రాక్తో పాటు ఉష్ణం లోపలికి వెళ్ళి మిగతా టైల్స్ కూడా ఊడిపోయేట్టు చేసి దాంట్లో ఉన్న వ్యోమగాములందరికీ ప్రమాద పరిస్థితి అవుతుంది. మరి అలా అయింది కదా కల్పనా చావ్లా. కాబట్టి ఈ ఉష్ణ కవచాలు అంతా ఉపయోగపడవు ప్రమాదం వచ్చినప్పుడు అని డెసిషన్కి వచ్చారు. డెసిషన్కి వచ్చి పైకా అనేది తయారు చేశారు. పైకా అంటే ఫినాలిక్ కార్బన్ ఇంప్రెగ్నేటెడ్ అబ్లేటర్. ఫినాలిక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ అబ్లేటర్ అనే కోటింగ్ వేస్తారు.
అది ఏదో ఒక 0.5 సెంటీమీటర్ మందానో ఏదో వేస్తారు. అది ఉష్ణ కవచం బాగా తట్టుకుంటుంది. ఇప్పుడు అలాంటిది ఎలా తట్టుకుంది అని ఎలా చెప్తాము అంటే, ఉదాహరణకి డ్రాగన్ ఈ పైకా ఉష్ణ కవచాన్నే వాడుతున్నారు, కార్బన్ ఫినాలిక్. 49 సార్లు వెళ్ళొచ్చారు. అందరూ చూసి ఉండరు. 49 సార్లు 44 సార్లు అనుసంధానం వెనక్కి వచ్చారు. మళ్ళీ వెనక్కి వచ్చిన దాన్ని 29 సార్లు మళ్ళీ రీఫర్బిష్ చేసి మళ్ళీ వాడుకున్నారు. అంత చరిత్ర ఉంది. సో కాబట్టి కల్పనా చావ్లా టైంకి ఇప్పటికీ టెక్నాలజీలో మార్పు వచ్చింది, మెటీరియల్స్లో మార్పు వచ్చింది. ఈ అనుసంధానం చేసి వెనక్కి రావటంలో చరిత్ర ఉంది. కాబట్టి భయం లేదు అక్కడ, ఎందుకంటే 100 పాళ్ళు సక్సెస్ అయింది కాబట్టి. ఇంకా అక్కడికి వెళ్ళినాక దీంట్లో ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి అంటే, మైక్రో ఆల్గే. ఆల్గే అనేది ఒక జీవ పదార్థం. ఈ ఆల్గే అక్కడ ఏ విధంగా పెంపొందుతుంది, భూ వాతావరణంలో ఏ విధంగా పెరుగుతుంది, అక్కడున్న కృత్రిమ వాతావరణంలో ఏ విధంగా పెరుగుతుంది, భూ వాతావరణంలో సూర్యుడి నుంచి వచ్చే అపాయమైన కిరణాలన్నీ ఫిల్టర్ అవుతాయి. అల్ట్రావైలెట్ రేస్ కానీ గామా రేస్ కానీ అవన్నీ కిందకు వస్తే మనం ఎవరం బ్రతకలేం. మనకు వాతావరణం ఉంది కాబట్టి అవి కిందకి రావు. అవి ఆ వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోపల ఉన్నా కూడా కొన్ని పెనట్రేట్ అయ్యి వెళ్తాయి. వీటన్నిటి వల్ల ఏదైనా ప్రభావం ఉందా, ఎలా పెరుగుతుంది, కృత్రిమ వాతావరణం మళ్ళీ అదొకటి. దాని తర్వాత ఈ వ్యోమగాములు ఆరోగ్యరీత్యా ఏర్పడే సమస్యలు పోగొట్టుకోవటానికి కొత్త ఎక్సర్సైజులు చెప్పారు అందరికీ. ఈ ఎక్సర్సైజులు పాటిస్తూ, ఉదాహరణకి అందరూ చెప్పేది ఏంటంటే, అక్కడ ఫ్లోటింగ్గా అనిపిస్తుంది కాబట్టి కూర్చున్నా నిల్చున్నా శీర్షాసనం వేసినా పడుకున్నా ఒకటే ఫీలింగ్ మనిషికి. మీకు పడుకుంటే కంఫర్ట్ ఉంటుంది, నిల్చుంటే వాకింగ్ చేయాలనిపిస్తుంది ఎక్కువసేపు నుంచున్నాక, అలాగే కూర్చుంటే ఒక కంఫర్ట్ ఉంటుంది. అక్కడ అదేం లేదు, ఏ డైరెక్షన్లో ఉన్నా ఒకటే ఫీలింగ్ మైండ్కి. మరి నిద్రలో పడుకున్నట్టు అనిపించదే. సో కాబట్టి ఇలాంటప్పుడు జనరల్గా అందరూ ఫీలింగ్ ఏంటంటే, చెప్పేది వ్యోమగాములు, డల్నెస్ అంటే ఒక మైల్డ్ హెడేక్ ఉన్నటువంటి ఫీలింగ్, తర్వాత కొంచెం డిజీనెస్, మజిల్ వీక్నెస్, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వీటి నుంచి ఆ భూమి మీద ఉన్నట్టుగా ఫీలింగ్ రావాలంటే కొన్ని ఎక్సర్సైజులు చెప్పారు. ఆ ఎక్సర్సైజులు చేస్తూ ఈ ఫీలింగ్ తగ్గిందా అనేది చూసుకోవాలి. దానికి కూడా టైం పడుతుంది కదా, ఏదో 1 రోజు 2 రోజుల్లో మనకి రిజల్ట్ రాదు. తర్వాత సునీత విలియమ్స్, షీ హాజ్ మేడ్ గార్డెన్, మొక్కలు నాటారు అని నేను ఒక ఫోటో కూడా చూశాను. మీరు కనుక బాటిల్లో నుంచి కానీ ఈ ఈ శాచెట్స్లో నుంచి కానీ పిండితే వాటర్ బయటకు వచ్చి ఒక గోళంలాగా అవుతుంది, బంతిలాగా. డ్రాప్ ఎక్కువ పిండారనుకోండి ఎంత వస్తుంది, అది సర్ఫేస్ టెన్షన్ వల్ల. అది నోటి దాకా రాదు. మీరు కదులుతూ ఆ గోళం ఎక్కడుందో నోరు తెరుచుకుని అక్కడికి వెళ్ళి మీరు నోట్లోకి తీసుకుని మింగాలి వాటర్ తాగాలంటే. మరి మొక్కలకి నీళ్ళు ఎట్ట పెడతారు? అందరూ అంటారు గార్డెనే కదా, మీరు పోస్తే సాయిల్ తడవాలి కదా. తర్వాత మొక్కల్లో ఎప్పుడు ఏంటంటే వేళ్ళు భూమి ఆకర్షణ శక్తికి లోపలికి వెళ్తాయి. మరి అక్కడ మైక్రోగ్రావిటీ కదా. అవును, అవన్నీ ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట, నేర్చుకోవడానికి ఎక్స్పెరిమెంట్స్. కొత్త స్టడీస్. ఇప్పుడు మొక్కను పెంచాలి అంటే కొంత టైం పడుతుంది కదా, నెలబడుతుంది, నెలన్నర పడుతుంది. మీరు మొక్క పెట్టారనుకోండి, మీరు స్టడీ చేస్తేనే దానివల్ల ఉపయోగం. ఏమి అంతకుముందు ఉన్న వ్యోమగామి ఏం చేశారు, ఏం లేదు, ఉన్నది రికార్డ్ చేస్తానంటే అది డిస్కంటిన్యూటీ. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. తర్వాత ఫ్యూయలింగ్ ది ఫ్లేమ్ అంటే ఇట్లా అగ్గిపుల్ల వెలిగించారనుకోండి, వెలిగించగానే మీకేమవుతుంది, అగ్గిపుల్ల హెడ్ దగ్గర ఎక్కువ అగ్నిగోళం ఉంటుంది, పైకి వచ్చిన కొంది ట్రయాంగిల్గా ఉంటుంది, అలా ఉంటుంది. అక్కడ అలా ఉండదు. వెలిగించి కూడా చూపించారు ఆమె. అలాంటప్పుడు ఒక ఫ్యూయల్, ఒక డ్రాప్ ఫ్యూయల్
మండించాలి అంటే ఆ ఫ్లేమ్ ఎలా ఉంటుంది ఆ స్టడీస్ చేశారు. తర్వాత హార్ట్ కొన్ని ఎక్సర్సైజులు ఇచ్చారు. మళ్ళీ మైక్రోబ్స్, హ్యూమన్ బాడీ తీసుకుంటే అందరికీ తెలుసు బాడీలో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది లోపల, అలాగే చర్మం మీద ఉంటుంది. సో అనేక మంది వ్యోమగాములు అందులో తిరిగాడారు. సో చర్మం మీద ఉన్న చిన్న చిన్న అణువులు ఎక్కడైనా లాగవచ్చు. అవి అది సొంతంగా పెరగటం మొదలెడితే అక్కడ కూడా కొన్ని మైక్రోబ్స్ పెరుగుతాయి కదా. సో ఈ మైక్రోబ్స్ ఎక్కడన్నా ఉన్నాయా, ఆ మైక్రోబ్స్ని తీసుకుని ఒక స్లైడ్ తయారు చేశారు ఆవిడ. స్లైడ్ అంటే మన పవర్ పాయింట్ స్లైడ్ కాదు, కెమికల్ ఉంటుంది దాని మీద, అద్దంలాగా ఉంటుంది, దానికి అంటిస్తారు. అది కిందకు వచ్చినాక మైక్రోస్కోప్లో చూస్తారు, లేదా అక్కడైనా చూడొచ్చు. దాన్ని స్లైడ్స్ మన రక్త పరీక్ష చేసేప్పుడు చేస్తారు స్లైడ్స్, అట్లా తీసుకొచ్చారు. అదే కాకుండా మీరు ఆన్ డిమాండ్ మెడికల్ ఎయిడ్ అంటే ఆ మెడికల్ వ్యోమగాములు పరీక్షార్థం పంపించిన ఎక్విప్మెంట్ని విల్మోర్, సునీతా విలియమ్స్ని పరీక్షిస్తారు. కింద కంట్రోల్ సెంటర్లో డాక్టర్స్ ప్యానల్ ఉంటుంది, అందరు స్పెషలిస్టులు ఉంటారు. వీళ్ళు పరీక్షించగానే డేటా అంతా డాక్టర్స్ ముందు కన్సోల్లో వస్తుంది. అక్కడున్న వ్యోమగామికి ఎలా అనిపిస్తుందంటే ఈ స్పెషలిస్ట్ డాక్టర్ నా దగ్గరే ఉండి నన్ను తడిమి చూస్తున్నారా అనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డాక్టర్ ఆన్ డిమాండ్. మిమ్మల్ని పరికరం ముట్టుకున్నప్పటికీ మీరు డాక్టర్ పరీక్షిస్తున్నట్టుగానే ఫీల్ అవుతారు. ఇలాంటి పరికరాలన్నీ పెట్టారు. అది ఇప్పుడు టెస్ట్ చేశారు డాక్టర్ ఆన్ డిమాండ్. వీళ్ళు రెటీనా టెస్ట్ చేశారు, సునీతా విలియమ్స్కి కానీ వీళ్ళకి కానీ ఎంత కంటి చూపు తగ్గుతుందో టెస్ట్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి గుండె పనిచేయటం తీసుకోండి. భూమి మీద ఉన్నప్పుడు గుండె రక్తం కాళ్ళకి పంపించిందంటే భూమి ఆకర్షణ శక్తికి అనువుగా ఉంది. బ్రెయిన్కి పంపించేప్పుడు భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్గా ఉంది. పడుకున్నప్పుడు రెండిటికి ఒకే రకమైన ఆకర్షణ శక్తి ఉంది. మరి అక్కడికి వెళ్ళినప్పుడు సింగిల్ ఫీలింగ్, ఇందాక అనుకున్నాం కదా, శీర్షాసనం వేసిన పడుకున్నా అప్పుడు హార్ట్ ఒకే రకమైన పంపింగ్ చేయాలి అన్ని పక్కలకి. ఈ గ్రావిటీ వ్యత్యాసం లేదు, దానికి అలవాటు పడిపోతుంది. కిందకు వచ్చినాక మళ్ళీ ఆ భూమి ఆకర్షణ శక్తికి అలవాటు పడాలి. అక్కడ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ అంటేనే ఆరోగ్యంతో పాటు మిగతాయి కూడా ఉన్నాయి. ఈ తర్వాత కొన్ని రసాయనాలు, కెమికల్ 1, కెమికల్ 2, ఈ రెండు కలిపి మిశ్రమం తయారు చేయాలంటే కింద ఒక్కోసారి వేడి చేస్తారు, కలిసిపోతాయి. ఇంకోసారి ఏదైనా ద్రవం కలుపుతారు, కలిసిపోతాయి. ఇంకోసారి ఒక కెటలిస్ట్ పెడతారు, కలిసిపోతాయి. అసలు ఏది వాడినా కూడా కలవకుండా ఉంటాయి. కానీ మన శాస్త్ర ప్రకారం ఆ రెండు కలిస్తేనే ఒక మెడిసిన్గా తయారవుతుందని అనుకుందాం. అది శూన్యంలోనే కలుస్తాయి. అక్కడ శూన్యం, గ్రావిటీ ఉంటుంది కానీ శూన్యం, పర్ఫెక్ట్ వ్యాక్యూమ్. అక్కడ ఈ రెండు కెమికల్స్ కలిపారనుకోండి, ఒక మిశ్రమం తయారైంది. అది ఏదైనా ఇక్కడ వైద్యానికి పనికొస్తే అద్భుతం. ఇలా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి, ఇంకా ఆరోగ్యానికి సంబంధించినవి ఉన్నాయి. ఇట్లా మనం చాలా డిస్క్రైబ్ అన్నీ చెప్తుంటే నిజంగా స్టార్ లైనర్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చే వాళ్ళు 9 months అక్కడ ఉన్నారా, లేకపోతే ముందుగానే ప్లాన్డ్ గానీ ఇవన్నీ తెలుసుకోవడానికి నాసా ఇలాగా ప్లాన్ చేసిందా అనే డౌట్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి సార్. అలా అనుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే స్టార్ లైనర్లో ఇవన్నీ చేయటానికి 4 పంపాలనుకున్నారు. 2 ఎలాగో డ్రాప్ అవుట్ అయ్యారు. ఆ 2 వరకు వీళ్ళకి వచ్చింది, ఛాన్స్ వచ్చింది. అది అక్కడ. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఏదో ప్రక్కన ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, కానీ ఏం చేశారు అనేది ప్రత్యక్షంగా దాంట్లో చూస్తుంటే తెలుస్తుంది. అంటే సీనియర్స్ కూడా కాబట్టి సార్ అక్కడ ఉన్న టైం ని సరిగ్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ప్రొడక్టివిటీ అనే దాన్ని చూపించగలిగారు వాళ్ళు ఇవన్నీ కొత్తగా. అందువల్ల ఏంటంటే వాళ్ళల్లో 2లో విల్మోర్లోను విలియమ్స్లోను ఎక్స్టెండెడ్ స్టే ఉంటున్నాం అనే స్టిగ్మా తప్ప పని చేసుకోవటంలోనూ వాటిల్లోనూ ఎక్కడా వాళ్ళకి ఎటువంటి అవాంతరాలు ఏర్పడలేదు. అదొక
సహజంగా మనం ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడో, ఏదైనా టూర్‌కి వెళ్ళినప్పుడో అనుకోకుండా అక్కడ చిక్కుకుపోయామనుకోండి, అసలు మామూలుగా ఉండదు సార్ మనకి. ఆ ఫీలింగ్ ఎప్పుడు ఆలోచిస్తేనే వెళ్తామా వెనక్కని ఆలోచించుకుంటూ ఉంటాం, నిద్ర పట్టదు. అవును సార్. అలాంటిది అంతరిక్షంలో వీళ్ళిద్దరూ నెలల పాటు చిక్కుకుపోయారు. అంటే 9 మంత్స్ ఉన్నారు కాబట్టి మనం ఇంతగా మాట్లాడుకుంటున్నాం. వీరికంటే గూడా ఇంకా ఎక్కువ రోజులే ఉన్నవాళ్ళున్నారు. ఆ ట్రాక్ రికార్డ్ ఏదైనా చెప్తారా సార్ మీరు? వ్యోమగాముల నేమ్స్ అయితే గుర్తులేవు, చూడాలి. నాకు తెలిసి 460 రోజులు ఉన్నవాళ్ళు ఉన్నారు, 740 రోజులు ఉన్నవాళ్ళు ఉన్నారు. అంతకుముందు స్కై ల్యాబ్, మిర్రర్ అని సపరేట్గా ల్యాబ్స్ ఉండేవి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒక 20 కంట్రీస్ కొలాబరేషన్తో వచ్చింది. ఓవర్ 5 ఇయర్స్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. అన్ని వ్యోమగా కొంతమంది ప్రత్యేకమైన వ్యోమగాములు, కొంతమంది అన్నిట్లోనూ పనిచేసి ఉన్నారు కాబట్టి, ఒకటేమో క్యుములేటివ్ పీరియడ్ అంటాం. అంటే 4 సార్లు వెళ్ళొస్తే అన్నీ యాడ్ చేస్తాం. ఒకసారేమో కంటిన్యూస్గా ఎన్నాళ్ళు ఉన్నారు అనేది. నేను చెప్పేది కంటిన్యూస్గా ఎన్నాళ్ళు ఉన్నది అనేది. 700 రోజులు ఉన్నారు ఒక రష్యన్. సో కాబట్టి వీటిలో ఏం చేస్తారు అంటే, దాదాపు ఇప్పటి వరకు 682 మంది వెళ్ళొచ్చారు. దీంట్లో టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది 80 కిలోమీటర్లు, 110 కిలోమీటర్స్ వెళ్ళి తీసుకురాబడ్డారు. వర్జిన్ గెలాక్టిక్ అలాంటి వాళ్ళు ఉన్నారు వేరే మిషన్స్ ద్వారా. ఈ 682 మంది ఒక్కొక్కళ్ళు ఎన్ని రోజులైనా ఉండనివ్వండి, కింద ఉన్నప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది, పైన ఉన్నప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం, మళ్ళీ వెనక్కి వచ్చినాక ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క ఆరోగ్య సమస్య నార్మల్ అవడానికి ఎన్నాళ్ళు పట్టింది, వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ ఏంటి, ఏ బ్లడ్ గ్రూప్కి ఎంత టైం పట్టింది, ఇలా డేటా కలెక్ట్ చేస్తున్నారు. అది నిత్యం పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి అనేక రకమైన ఇన్ఫరెన్సెస్ వస్తాయి. ఇలా ఉంటే ఇలా చేయాలి, ఇలా ఉంటే ఇలా చేయాలి. కాబట్టి ఆ డేటా అంతా ఉంటుంది. మనం అనుకుంటాం ఈ డేటా అంతా మనిషికి సాధ్యం కాదు కదా, అన్నీ ఇట్ ఈజ్ ఆటోమేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆటోమేటిక్గా అన్నిటినీ క్రోడీకరించి వెంటనే అవును ఈ 682లో 80 మందికి ఈ సమస్య వచ్చింది, వాళ్ళ కిందకి రాగానే 5 రోజుల్లో, కొంతమందికి 5 రోజులు పట్టింది, కొంతమంది 7 రోజులు పట్టింది, కాబట్టి 7 రోజుల్లోపు అందరూ నయమైపోతుంది. ఇలా ఒకవేళ 7 రోజుల కన్నా అదనంగా పడితే మనం అనుకుంటాం కదా ఏదో లోపల దీనికి అనుసంధానమైన ఇంకొక సమస్య ఉంటుంది, ఈ రెండూ కలిపి జాయింట్గా టైం పట్టింది తగ్గటానికని. అలా క్రోడీకరిస్తారు వీటన్నిటిని. వీటితో పాటు ఇంకా ఏంటంటే ఈ 682 మంది అనుకున్నాం కదా, ఈ 682 మందిలో ఉమెన్ పర్సంటేజ్ తక్కువ. అవును సార్. నేను అదే అడగాలనుకుంటున్నాను. చాలా తక్కువ మంది. దాదాపు 100, 101 మంది. కానీ గ్రేట్ ఏంటంటే వాలంటీనా టెరిష్కోవా నుంచి ఉన్నారు, రష్యన్ ఫస్ట్ ఉమెన్ అనమాట. సో అందువలన వీళ్ళకి ఎందుకు తక్కువ 1963లో వెళ్ళిన ఫస్ట్ మహిళా వ్యోమగామి. వీళ్ళకి ఎందుకు తక్కువ ఉన్నారు అంటే మనం 2 కారణాలు చెప్పుకోవచ్చు. మొదటిది ఏంటంటే ఎవరైనా వ్యోమగామిగా సెలెక్ట్ అవ్వాలి అంటే టెస్ట్ పైలట్ అవ్వాలి. ఇన్ని గంటల అనుభవం రావాలి. పైలట్గా నేర్చుకున్నందుకే సరిపోదు, ఇన్ని గంటల అనుభవం రావాలి. అన్ని గంటల అనుభవం రావాలి అంటే ఒకే ఆల్టిట్యూడ్లో వెళ్ళింది అలా కాదు, పైన సోమర్సాల్ట్ చేస్తుంటారు ఇలా ఇలా అని, ఆ విధంగా కూడా ఫ్లై చేయాలి. ఇప్పుడు మనం 300 మీటర్లు పర్ సెకండ్ వేగంలో వెళ్తే సౌండ్ వేవ్ అనమాట. ఓకే, అక్కడ వరకు ఒకటి. అలాగే 2 రెట్లు సౌండ్ వేవ్కి వెళ్తే అదొకటి, 3 రెట్లు వెళ్తే అలా ఒకటి. కనీసం 3 రెట్లకి అనుభవం ఉండాలి ఇక్కడ. ఓకే, ఆ తర్వాత ఇది మొట్టమొదటిది. ఇది అయిన తర్వాత వీళ్ళకి ఈ రాకెట్ టేకాఫ్ అప్పుడు ఒక 5G వరకు ఉంటుంది. G అంటే 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అది మన యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఒక 5G వరకు ఉంటుంది. ఆ 5G ఎక్స్పీరియన్స్ కావాలి ముందే, అసలు రాకెట్లో కూర్చోబెట్టక ముందే, క్యాప్సూల్లో కూర్చోబెట్టక ముందే దానికి ట్రైనింగ్లు ఉంటాయి, సెంట్రిఫ్యూజ్ ట్రైనింగ్ అని, అందులో ట్రైనింగ్ అవ్వాలి. ఆ తర్వాత మైక్రోగ్రావిటీ అంచెలంచెలుగా క్రియేట్ చేయొచ్చు, అందులో ట్రైనింగ్ అవ్వాలి. ఆ తర్వాత ఈ లోన్లీనెస్ కోసం మన వాళ్ళు కూడా చేశారు, ఒక క్యాప్సూల్ లడఖ్లో పెట్టేసి అక్కడే డ్రై టెస్ట్ అని చేస్తారు. ఇదే క్యాప్సూల్ డ్రాగన్
మనుషులు ఎవరు లేని చోట, అసలేం ప్రకృతి లేని చోట ఒక ఎడారి లాంటిలో పెట్టేసి అక్కడ ఎటువంటి సదుపాయాలు ఉంటాయో పైకి వెళ్ళినాక అదే సదుపాయాలు అదే కనెక్షన్లు అన్నీ ఇక్కడ ఇచ్చేసి ఒక కంట్రోల్ సెంటర్ ద్వారా వాళ్ళని కమాండ్ చేస్తూ కొన్నాళ్ళు ఉండమని చెప్తారు. భూమి మీద ఉంటారు. అప్పుడు కొంచెం లోన్లీనెస్, అక్కడ లోపల ఫెమిలియారిటీ అది గ్రౌండ్ మీదే చేస్తారు. ఇంత ట్రైనింగ్ అయిన వాళ్ళు కావాలి. అందువల్ల మొదటిది టెస్ట్ పైలట్ అయి ఉండాలా, రెండో ఇటువైపు ట్రైనింగ్ కావాలి. ఎంతమందికి అవకాశం ఉంటుంది, ఆపేక్ష ఉంటుంది, అవకాశం కావాలి. తర్వాత ఇంకా వీళ్ళకి ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వటానికి ఎక్కువ సెంటర్స్ ఉండవు. మేబీ కంట్రీలో ఒకటి ఉంటుందేమో. ఇప్పుడు మనం కూడా మన వ్యోమగాములను రష్యా పంపించాం, ఇప్పుడు 2 అమెరికాలో ఉన్నారు. ఎందుకంటే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అక్కడే ఉంది. ఇప్పుడు సునీత విలియమ్స్ కానీ కల్పనా చావ్లా కానీ అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఉమెన్ అందరికీ లేనట్టే కదా ఆ ట్రైనింగ్ సెంటర్. అది ఆ విధంగా ఆ పర్సంటేజ్లో రావట్లేదు. లేకపోతే ఉమెన్ ఆర్ ఈక్వల్లీ క్యాపబుల్. సార్, చైనా ఆల్రెడీ ఒక అంతరిక్ష ప్రయోగశాలని, పరిశోధన సంస్థను ఏర్పాటు చేసుకుంది పైన. ఇటు చూసినప్పుడు అమెరికా, రష్యా, కెనడా, జపాన్, యూరోపియన్ దేశాలు కలిపి ఇంకొక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. మన దేశం కూడా 2035లో ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే వర్క్ చేస్తోంది. 2040లో చంద్రుడి మీద కూడా మనం అడుగు పెట్టబోతున్నామని చాలా ధీమాగా చెబుతున్నాం. మరి మన ప్రయోగాలు, మన ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయంటారు? మీరు ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే ISRO సెక్రటరీ, చైర్మన్ కానీ వాళ్ళు పెట్టినటువంటి ప్రాజెక్టులు చూసినట్టయితే మొదటి ప్రాజెక్ట్ గగనయాన్ జరుగుతోంది. రెండో ప్రాజెక్ట్ ఆటోమేటిక్ డాకింగ్ అయ్యింది, మొన్నే చేశారు, డాకింగ్ అండ్ అన్డాకింగ్. మూడో ప్రాజెక్ట్ ల్యాండింగ్ ఆన్ మూన్ కంప్లీటెడ్, వి నో ది టెక్నాలజీ నౌ. నాలుగో ప్రాజెక్టు ఇంత పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి స్పేస్ స్టేషన్ కట్టాలి అంటే దాదాపు 20 టన్నులు ఒకేసారి తీసుకెళ్ళాలి. అంత పెద్ద రాకెట్ కావాలి. మన ఇస్రోలో ప్రధానమంత్రి, ఇస్రో చైర్మన్ను కలిపి ప్రకటించిన దాంట్లో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్కి కూడా ఫండ్స్ ఇచ్చారు. అది 30 టన్నులు ఒకేసారి తీసుకెళ్తుంది. ఇప్పుడు డిజైన్ మొదలెడుతున్నారు. సో కాబట్టి అంచెలంచెలుగా అటువంటి స్పేస్ స్టేషన్ కట్టడానికి ఒక ప్రణాళిక ప్రకారం పని జరుగుతోందని 100% మనం చెప్పుకోవచ్చు. గ్రేట్ సార్. త్వరలోనే ఆ రోజు రావాలని కోరుకుందాం మనం. అయితే సార్, భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో వీళ్ళిద్దరూ ఉన్నారు, సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. ఈ క్రూ డ్రాగన్ ద్వారా వాళ్ళని భూమిని చుట్టూ వస్తూ ఉండేవాళ్ళు. అంటే 90 నిమిషాల్లో చుట్టొస్తూ ఉండేవాళ్ళు, గంటన్నరలో. అలా రోజుకి వాళ్ళు 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూశారు. వేల సంఖ్యలో మొత్తం ఇలా చూశారు వాళ్ళు ఉన్న 9 నెలల పీరియడ్లో అని చెబుతూ ఉన్నారు కదా. అసలు ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? దీనికి సరి అయిన క్లారిఫికేషన్ ఏదైనా మీరే ఇవ్వాలి. ఇది మీరు కనుక ఒకసారి ఆలోచించినట్టయితే, మీరు వాళ్ళు 400 కిలోమీటర్ల కక్షలో ఉన్నప్పుడు వేగం ఎంత చెప్పారు? వేగం తెలియదు సార్. 28,000 కిలోమీటర్లు. ఎంత? 28,000 కిలోమీటర్లు గంటకి. మీరే చెప్పారు గంటన్నరకి ఒక ప్రదక్షిణ చేస్తారని. అంటే ఎంత దూరం వచ్చినట్టు? ఒక గంటకి 28,000. అవును సార్. ఇంకొక అరగంటకి 14,000. అంటే 42,000. అంటే ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమయం చూడటానికి ఒక ప్రదక్షిణ చేస్తే 42,000 కిలోమీటర్లు. అర్థమైంది కదా? 42,000 కిలోమీటర్లు 10 ప్రదక్షిణలు చేస్తే 4,20,000. 4,20,000 అంటే భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం. అంటే 10 ప్రదక్షిణలకి భూమి నుంచి చంద్రుడికి వెళ్ళి వచ్చిన దూరం వెళ్ళినట్టు. ఓకే. ఇప్పుడు భూమి ఇలా ఉందనుకుంటే, ఇటుపక్క పగలు ఇటుపక్క రాత్రి అనుకుంటే 45 నిమిషాలు పగటిపూట కనపడుతుంది వాళ్ళకి, 45 నిమిషాలు రాత్రి. కానీ వాళ్ళ దినచర్య ప్రకారం 8 గంటలు నిద్రపోవాల్సిందే.
మరి నిద్రపోవాల్సినప్పుడు ఇట్లా వెలుతురు చీకట్లో ఎలా నిద్రపోతారు? ఎయిర్‌క్రాఫ్ట్‌లో కూడా మీకు కళ్ళకి గంతలు ఇస్తారు పడుకోమని. అట్ట కళ్ళకి గంతలు ఇస్తే ఏమి ఉపయోగం లేదు. ఎయిర్‌క్రాఫ్ట్‌లో కొన్ని గంటలే కాబట్టి ఏదో మేనేజ్ చేయొచ్చు. కొన్ని రోజులు చేయాలి కదా ఈళ్ళు. అందువలన వాళ్ళకి స్లీపింగ్ ఛాంబర్స్ అని ఉంటాయి. స్లీపింగ్ ఛాంబర్. స్లీపింగ్ ఛాంబర్‌లో కృత్రిమమైన చీకటి. అక్కడ ఉన్నటువంటి తెరలు కట్టడం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఇంకా దాంట్లోకి వెళ్తే పిచ్ డార్క్. వాళ్ళకి నిర్దేశించారు. మీరు స్లీపింగ్ ఛాంబర్‌లోకి వెళ్ళి 8 గంటలు విశ్రమించండి. అంతే తప్ప మిగతా పనులు చేయకూడదు. వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు, నిద్రపోతారు. అట్లా అలవాటు ఇక్కడే నేను చెప్పే కదా, ఒక డ్రై టెస్ట్లో ఇవన్నీ చూస్తారని. సో అక్కడ కూడా స్లీపింగ్ ఛాంబర్ ఉంది కదా భూమి మీద. ఇక్కడ కాబట్టి ఏంటంటే ప్రతిదీ స్పేస్లో ఏదైతే చేస్తారో ప్రతిదీ ఇక్కడ అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. అదే క్యాప్సుల్లో, అదే సీట్లో, అదే డిస్ప్లేతో, అదే పరికరంతో. అక్కడికి వెళ్ళినాక ఫ్లోటింగ్ ఒకటే, కానీ మిగతాది ఉంది. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అలా విశ్రమిస్తారు. తరువాత ఈ డ్రై ఫుడ్ ఉంటుంది. రైస్ కూడా తీసుకెళ్తారు. మీకు మైక్రోవేవ్ ఉంది. మీరు కనుక ఇక్కడ కొన్ని డ్రై ఫుడ్లు ఉప్మాలు అవి ఎయిర్క్రాఫ్ట్లో ఇస్తారు, వేడి నీళ్ళు పోసుకుంటే రెడీ అవుతుంది. అలాంటివి కూడా ఉంటాయి అక్కడ. సో కాబట్టి ఆహారం తీసుకోవటానికి వాటికి ఒక 3 గంటలు 4 గంటలు కేటాయిస్తారు. ఇందాక 8 గంటలు నిద్ర అయిపోయింది. ఈ ఆహారం వాళ్ళ సొంత పనులు అవి చేసుకోవటానికి 4 గంటలు, 12 గంటలు అయిపోయింది. ఇంకొక 4 గంటలు ఎక్స్పెరిమెంట్లు, ఈ రిజల్ట్స్ అవి ఇవన్నీ. ఇంకొక 2 గంటలు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. ఇంకొక 2 గంటలు ఫ్యామిలీ మీటింగ్స్, డిస్కషన్లు, కింద కంట్రోల్ సెంటర్తో మాట్లాడటం, ఏ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది అని డిస్కస్ చేయటం. అలా రోజు దినచర్యే. మనమేదో అనుకుంటాం 12 అసలు 24 గంటలు ఎలా ఉంటారు, 9 నెలలు ఎలా ఉన్నారు అనుకుంటాం. మీరు గనక నిజంగా కొన్ని ప్రదేశాల్లో మనకు కూడా ఉన్నాయి, ఈ ఆయిల్ రిగ్స్ ఉంటాయి సముద్రంలో, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిగ్స్, ఆఫ్ షోర్ అంటారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్లో తీసుకెళ్తారు, మనిషిని అక్కడ వదిలేస్తారు, అక్కడే ఉద్యోగం చేస్తాడు ఆయన. ఆ తర్వాత వస్తాడు. అది ఆఫ్ షోర్, ఆయనకి ఇంకేం లేదు, ఇంకా అక్కడ పని చేయాల్సిందే. ఇది ఒక రకమైన ఆఫ్ ఎర్త్ ఇన్ స్పేస్. అక్కడ ఒక ఉద్యోగము, ఒక జాబ్ లాగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, మీరు తినాల్సిన సమయం కేటాయించారు, నిద్రపోవటానికి కేటాయించారు, ఆ తర్వాత మీ ఫ్యామిలీతో మాట్లాడటానికి కేటాయించారు, ఎంటర్టైన్మెంట్ కేటాయించారు. డన్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో మిగతా దేశాలవి కూడా అవన్నీ ఉంటాయి. క్రూ డ్రాగన్స్ ఉంటాయి, చాంబర్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చిపోతూనే ఉంటారు. ఇప్పుడు ఈ అమెరికాకి సంబంధించిన వ్యోమగాములు కూడా వెళ్తుంటారు, వస్తుంటారు. కార్గోలో వాళ్ళకి కావాల్సిన, అంటే బుల్విచ్గా విల్మోచ్ కావచ్చు, ఇంకొక ఆయనకి ఆమె సునీత విలియమ్స్కి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఇస్తూనే ఉంటారు సార్. అయితే కార్గోస్ వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి. మరి ఈ యూరిన్ని రీసైకిల్ చేసి వాడుకోవడం ఏంటి? ఎందుకంటే వాటర్ అనేది ప్రెషియస్. అందులో రీసైకిల్ చేయటానికి 100% అవకాశం ఉంది, విత్ లెస్ కాస్ట్. ది కాస్ట్ ఆఫ్ దాట్ ఈజ్ మేబీ 100 times less than carrying 1 liter of water from ground. You tell me now. It is exactly pure. The moment you cycle it, మీరు ఒకసారి అది ప్యూరిఫై చేయంగానే భూమి మీద లభించే వాటర్కి ఎంత ప్యూరిటీ ఉందో దాని మీద ఇంకొక 1% అధికంగానే ఉంటుంది ప్యూరిటీ. భూమి మీద నుంచి గ్యాలన్స్ అండ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ తీసుకెళ్ళటానికి ఎన్ని డాలర్లు పడుతుందో లెక్కేస్తే దాంట్లో 1/1000 వంతులో మీకు ఆ వాటర్ రెడీ. అది ఎకనామిక్స్. And you have the process well known, and that water was used on ground at many places and no harm was found. ఎక్కడ ఎటువంటి అపాయం లేదు. అలాంటప్పుడు ఏం చేసుకోవటానికి? మీరు ఎప్పుడైనా సరే ఒక వస్తువు కార్గో ద్వారా స్పేస్ స్టేషన్కి తీసుకెళ్ళాలంటే అసలు అంత దూరం ఎందుకు? మొన్నటి దాకా ఒక రాకెట్లో 1 kg బరువున్న శాటిలైట్ తీసుకెళ్లాలంటే $20,000. 1 kgకి
$20,000 ఆలోచించండి. కేజీ వాటర్ తీసుకెళ్లాలంటే ఏమవుతుంది? 1 దానికోసం లీటర్ వాటర్. అదేవిధంగా మీరు రీసైకిల్ చేసుకుంటే యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. కరెక్టే సార్. సో అందువలన ఇట్ ఈస్ నథింగ్ రాంగ్. వాళ్ళకు కూడా ముందు నుంచే ట్యూన్ చేస్తారు, అన్ని తెలుసు కాబట్టి దేన్ని వాడాలి, ఎలా వాడాలి అనేది కూడా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ట్రైన్డ్ అయిగా ఉంటారు వాళ్ళు. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అందులో ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ నోన్ టు ఎవ్రీబడి, వెల్ ప్రూవెన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ఎన్నో అద్భుతాలని, వాళ్ళు సాధించిన విజయాల్ని మాకు వివరించినందుకు చాలా థ్యాంక్స్ సార్. నమస్కారం.